అంటే మనుషులు అనబడుతున్న వారు ఏమైపోయారంటే అనుకూలమైనటువంటి బోధకులను మనుషులు ఫాలోవర్గా మారుతున్నారు ఈనాడు ఎక్కువ. చాలా తప్పండి, అది చాలా తప్పు. నీవు క్రీస్తు ఫాలోవర్గా ఉండాలి, వాక్యానికి ఫాలోవర్గా ఉండాలి, లేఖన సారానికి ఫాలోవర్గా ఉండాలి. మరి నువ్వు మనుషులకు ఫాలోగా మారుతున్నావు. మనుషుడా నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళేది కాదు కదా. అండ్ పలానా ఆయన మాకు వాక్యం నవ్వించేటట్టు చెప్తాడండి. ఆహా, ఏమండి చర్చలలో ఎక్కువ శాతం మనుషులందరూ నవ్వి నవ్వి పొట్ట ఉబ్బిపోయేటట్టు చెప్పే వాక్యస్తులు లేరా? ఉన్నారా లేరా? అది వాక్యం అంటవా? నవ్వేది వాక్యం అంటవా? నవ్వేది వాక్యమా? భయపెట్టేది వాక్యమా? ఏంటి నవ్వేది వాక్యమా? భయపెట్టేది వాక్యమా? భయపెట్టేదే దేవుని వాక్యం. దేవుడు కామెడీ వ్యవస్థకు సంబంధించినవాడా? సరస్వతులకు సంబంధించినవాడు అండి? ఆయన కుయుక్తికి సంబంధించినవాడు. దేవుడు ఎలాంటి వాడంట? ఆయన ప్రతినిత్యము కోపపడే